హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు పెసరపప్పుతో చెక్కలు చేస్తున్నాను. అందుకోసం పచ్చిమిరపకాయలు, అల్లము, ఉప్పు, జీలకర్ర, పెసరపప్పు, కరివేపాకు, పిండి తీసుకున్నా. ఒక గిన్నెలో అయితే నీళ్లు తీసుకున్నానండి. అందులో ఉప్పు వేసి బాగా మసలు పెట్టుకోవాలి. 2 చెంచాల కళ్ళుప్పు అయితే వేసుకున్నాను నేను. పిండి అయితే 4 గ్లాసులండి జల్లించుకుంటున్నాను నేను. ఎందుకంటే మారాడిచ్చిన తర్వాత పలుకులు అవి వస్తాయండి సరిగ్గా మెదగపోయినా కూడా. అందుకోసమని 4 గ్లాసులు అయితే జల్లించుకుంటున్నా. 2 కేజీలు అయితే మరేపించానండి. ఇంకా కొంత అయితే మిగిలి ఉంది పిండి. కొన్ని చేద్దామని చెప్పేసి పిండి జల్లించుకుంటున్నా. చూడండి మొత్తం అయితే జల్లించుకున్నాను. వేడి నీళ్ళు అయితే బాగా మసలు పెట్టాను. పొగలు వస్తున్నాయి కదా, అలా మసలు పెట్టుకోవాలి. మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు తీసుకొని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి. ఇప్పుడు వెన్న ఉంటుంది కదా మజ్జిగలో, ఆ వెన్న అయితే ఒక 3 చెంచాలు అయితే వేసాను ఆ పిండిలో. ఈ అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసి కరివేపాకు కట్ చేసి అయితే వేసాను. జీలకర్ర కూడా వేస్తున్నా. 2 పీసులు మళ్ళీ కరివేపాకు వేసానండి. ఇప్పుడు కొంచెం కలిపేసి పెసరపప్పు కూడా వేస్తున్నాను. బాగా అయితే కలుపుకోవాలండి. ఆ ఎన్న ముద్ద ఇవన్నీ కారము మొత్తం కూడా పిండికి చక్కగా పట్టేటట్టు ఇలా అయితే కలుపుకోవాలి మొత్తం. ఇప్పుడైతే వేడి నీళ్ళు పోసి ఒక గంటె తీసుకొని ఇలా అయితే కలుపుకోవాలండి. అట్ల కాడ కానీ ఏదైనా కావచ్చు, చెయ్యి అయితే పెట్టకూడదండి, బాగా వేడిగా ఉంటుంది కదా, అందుకని. మళ్ళీ అయితే కసిని పోసుకొని సరిపోయినంత తీసుకోవాలి. అదిగో చూసుకొని కలుపుకోవాలండి. మనం గట్టిగా ఇలా కలిపామనుకోండి చేతికి అంటుకుంటే బాగా మంట వస్తుందండి, కాలిద్ది కదా, అందుకని జాగ్రత్తగా కలుపుకోవాలి. నేనైతే సరిపోయినంత నీళ్ళు పోసుకొని కలిపేసానండి. పిండి అయితే గట్టిగానే కలిపానండి నేను. ఇలా అయితే చేస్తాను, పొడవుగా చేసి అలా ఉండలు చేసేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. చెక్కలు అయితే ఈ విధంగా చేయండి చెప్పినట్టు. చాలా అయితే టేస్ట్గా ఉన్నాయండి, చాలా మంచిగా వచ్చినాయి. చూస్తారు కదా మీరే. కాస్త ఆయిల్ తీసుకోనండి. ఈ పేపర్కి కూడా ఆయిల్ మొత్తం పెట్టి చేశాను, ఆయిల్ రాశాను. ఎందుకంటే దీని మీద పెట్టి జాడీ మూతతో అంతకుముందులాగా నొక్కుదాంలే ఫ్రీగా వస్తాయంటే అస్సలు రాలేదండి. చూడండి ఎలా వచ్చినాయో. పెసరపప్పు వేసా కదా, మళ్ళీ అది దగ్గరకు పెట్టుకొని నొక్కితే అలా వచ్చింది. ఎన్ని నొక్కితే అంత టైం ఎక్కువ అయింది కదా, అందుకని చెప్పి ఇలా కాదని చెప్పేసి మన ఇంట్లో పూరీ ప్రెస్ ఉందండి పెద్దది, దాంతో తీసుకొని మళ్ళీ ఇలా నొక్కుకున్నాంలే అని చెప్పేసి అనుకున్నా. ఇప్పుడు తీసుకొచ్చాను అది. చూడండి, ఆ పని ఏదో ముందు చేసినట్టయితే కష్టం ఉండేది కాదు. అంతకుముందు అయితే జాడీ మొత్తనే వచ్చినాయి. జాడీ మొత్తం ప్రెస్ చేసుకోవాలంటే అది పిండి కొంచెం లూజ్గా ఉండాలి. ఇప్పుడైతే నేను 3 ఉండలు అయితే పెట్టి ఇలా అయితే నొక్కేసాను. ఒకటి జాడీ మూత అయితే ఒకటే చేస్తాం కదా. ఇప్పుడు చూడండి చాలా అయితే బాగా వచ్చినాయి ఉండలు. ఇలా అయితే నొక్కోవాలి. ఇవి పిండి గట్టిగా కలుపుకుంటే ఒకదాని మీద ఒకటి వేసినా కూడా అతుక్కోవండి అసలు. లూజ్గా ఉంటే పిండి అతుక్కుంటాయి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ అయితే పోసేస్తున్నాను. వేడైంది కదా, ఇలా అయితే వేసుకోవాలి చెక్కలు. ఇలా కొంచెం మంట తగ్గించుకొని, వేడైన తర్వాత కొంచెం మంట తగ్గించుకొని వేసినాక తిప్పేయకుండా ఇలా కాల్చుకోవాలి. తిప్పేసేటప్పుడు అంచుకి లైట్గా ఆనిచ్చి అలా అయితే తిప్పుకోండి. పైన నూనె చెందకుండా ఉంటుంది. మళ్ళీ చేసినవి పళ్ళెంలో తీసుకొని వేస్తున్నానండి. జాగ్రత్తగా వేసుకుని, నేను బాండి చిన్నది కదండి, అందుకని చెప్పేసి కొన్ని వేసుకున్నా. అలా తిప్పుకోండి చాలా జాగ్రత్తగా. చూడండి ఎలా వచ్చినాయో కలర్ కూడా అసలు ఎర్రగా రాలేదండి, మంచి కలర్ అయితే వచ్చినాయి చెక్కలు. వెన్న వేసుకున్నాం కదా, చాలా అయితే కమ్మగా ఉంటాయండి. కరిగిన నెయ్యి కన్నా కూడా, డాల్డా వాటికన్నా కూడా మన ఇంట్లో మజ్జిగ చిలికిన దానిలో వచ్చిన వెన్న పోసేసుకుంటే చాలా బాగుంటాయండి. చూడండి ఎలా వచ్చినాయో. కొన్ని అయితే తీసుకున్నానండి. ఇంకా పిండి మిగలా ఉందండి. స్టవ్ ఆఫ్ చేసి ఇది తర్వాత చేద్దాంలే అని చెప్పేసి ఆపాను ఈ పిండి వరకు. మళ్ళీ అదే దాంతోనే చెక్కలు దాంతోనే పూరీ ప్రెస్తోనే ఇలా నొక్కేసుకుంటున్నాను మొత్తం. చూడండి ఎలా వచ్చినాయో, చాలా నీట్గా వచ్చినాయండి చెక్కలు అయితే. మీరు కూడా ఈ విధంగానే చేసుకోండి. పిండి గట్టిగా ఉంటే ఆయిల్ పీల్చదండి, చాలా బాగా వస్తాయి చెక్కలు అయితే.
చూడండి మంచిగా ఉన్నాయి కరకరలాడుతూ. చూడండి అసలు